మన మనస్సాక్షి ఒకటి చెబుతోంది, కాని దేవుడి ఆజ్ఞ మరొకటిగా ఉంది. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వస్తే ఏం చేస్తాం? ఈరోజు మనం అలాంటి ఒక ప్రవక్త కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆయనే యోనా. ఈ పురాతన కథ దైవాజ్ఞ, పలాయనం, చివరికి కరుణ అంటే ఏంటో మనకు చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఆ కథేంటో చూద్దామా? అంటే ఇది కేవలం ఒక ప్రవక్త కథే కాదన్నమాట. మనందరిలో ఉండే ఒక అంతర్గత సంఘర్షణకు ఇదొక ప్రతీక. మన బాధ్యతల నుండి మనం పారిపోవాలని చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలెలా ఉంటాయి? యోనా కథలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, మన కథ మొదటి భాగానికి వస్తే, యోనా అనే ఒక సాధారణ మనిషికి దేవుడి దగ్గర నుంచి ఒక అసాధారణమైన ఆజ్ఞ అందుతుంది. కాని ఆ ఆజ్ఞ వినగానే అతను ఎలా స్పందించాడో తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అసలు ఆ కాలంలో నీనివే నగరమంటే ఎలాంటిదో తెలుసా? అది అస్సిరియన్ సామ్రాజ్యానికి రాజధాని. వాళ్ల క్రూరత్వానికి, పాపానికి అదొక మారుపేరు. అలాంటి నగరానికి ఒంటరిగా వెళ్లి వాళ్లని హెచ్చరించడమంటే ప్రాణాలతో తిరిగి రావడం దాదాపు అసాధ్యం. అయినా సరే దేవుడి ఆజ్ఞ అదే. మరి చూడండి, ఇక్కడ యోనా మనసులో ఎంత సంఘర్షణ నడిచిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు దేవుడి ఆజ్ఞ, మరోవైపు ప్రాణభయం. దేవుడు అతన్ని తూర్పు వైపు ఉన్న నీనెవెకు వెళ్లమంటే అతను పశ్చిమం వైపు ఉన్న తర్షీషుకు పారిపోయాడు. అంటే ఇది కేవలం దారి తప్పడం కాదు, తన విధి నుంచే, తన బాధ్యత నుంచే తప్పించుకునే ప్రయత్నమన్నమాట. దేవుడి నుంచి తప్పించుకున్నాను అని యోనా అనుకున్నాడు. కానీ అతనికి తెలీదు, సముద్రం మధ్యలో తన కోసం ఎంత పెద్ద నాటకీయమైన మలుపు ఎదురుచూస్తోందో. అదేంటో చూద్దాం. యోనా ఓడ ఎక్కాడో లేదో అంత ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఆకాశం మొత్తం కారుమబ్బులు కమ్మేసి భయంకరమైన గాలులు. ఎంత అనుభవం ఉన్న నావికులకు కూడా అర్థమైపోయింది, ఇది మామూలు తుఫాను కాదు, దీని వెనుక ఏదో దైవిక శక్తి ఉంది అని. ఇంత భయంకరమైన పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న ఆ నావికులందరి మెదడులో ఒక్కటే ప్రశ్న: అసలు మనలో ఎవరు చేసిన పాపం వల్ల ఇంత ఉపద్రవం వచ్చిపడింది? వాళ్ల భయాన్ని, నిస్సహాయతను ఒక్కసారి ఊహించుకోండి. అందరూ ప్రాణ భయంతో అరుస్తుంటే అసలు ఈ గొడవకంతటికి కారణమైన యోనా ఏం చేస్తున్నాడో తెలుసా? ఓడ అడుగున హాయిగా నిద్రపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం కదా! వాళ్లు అతన్ని లేపి నిలదీయగా అప్పుడు ఒప్పుకున్నాడు, అవును, నేనే కారణం అని. తనను సముద్రంలో పడేస్తే తప్ప ఈ తుఫాను ఆగదని చెప్పాడు. వాళ్లు అయిష్టంగానే అతన్ని సముద్రంలోకి తోసేగానే అప్పటి వరకు ఉగ్రరూపంలో ఉన్న సముద్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక్కడే కథ ముగిసిపోలేదు. యోనా సముద్రంలో మునిగిపోవడం అనేది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం. దేవుడు అతన్ని శిక్షించడానికి బదులు అతన్ని రక్షించడానికి ఒక పెద్ద చేపను పంపించాడు. ఆ చేప కడుపు అతనికి ఒక తాత్కాలిక ఆశ్రయంగా మారింది. 3 రోజులు 3 రాత్రులు ఆ చేప కడుపులో పూర్తి చీకటి, పూర్తి ఏకాంతం. బహుశా ఆ సమయంలోనే యోనా తన అహాన్ని, తన భయాన్ని ఎదుర్కొన్నాడు. తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో దేవుడికి ప్రార్థించాడు. నన్ను క్షమించి ఇంకో అవకాశమిస్తే తప్పకుండా నీ మాట వింటాను అని ప్రమాణం చేశాడు. సరే, యోనా తన పాఠం నేర్చుకున్నాడు. ఇప్పుడు కథలో చాలా ముఖ్యమైన 3వ భాగానికి వచ్చాం. యోనాకి 2వ అవకాశం దొరికింది. కాని అతను వెళ్తున్న నీనెవే నగరం ఎలా స్పందిస్తోంది? ఇది ఎవరూ ఊహించని మలుపు. యోనా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ చేప అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చి కక్కేసింది. మళ్ళీ అదే ఆజ్ఞ వినిపించింది, నీనెవెకు వెళ్ళు. ఈసారి యోనాలో ఎలాంటి సంకోచం లేదు, భయం లేదు. వెళ్లడానికి సిద్ధపడ్డాడు. యోనా ఆ నగరమంతా తిరుగుతూ ఒకే ఒక్క మాట చెప్పాడు, సూటిగా, స్పష్టంగా: ఇంకో 40 రోజుల్లో ఈ నగరం నాశనమైపోతుంది, అంతే. అందులో క్షమాపణ లేదు, పశ్చాత్తాపపడమని పిలుపు లేదు. కేవలం రాబోయే వినాశనం గురించి ఒక కఠినమైన హెచ్చరిక. కాని ఇక్కడే అసలైన అద్భుతం జరిగింది. ఆ కాలంలోనే అత్యంత క్రూరమైన నగరంగా పేరు పొందిన నీనెవే ప్రజలు ఒక పరాయి ప్రవక్త మాటలు విని మారిపోయారు. నమ్మగలమా? రాజు దగ్గర్నుంచి బానిస వరకు ప్రతి ఒక్కరూ తమ పాపాలొప్పుకొని ఉపవాసాలుండి దేవుడి క్షమాపణ కోసం వేడుకున్నారు. వాళ్ల పశ్చాత్తాపాన్ని చూసి
దేవుడు కూడా కరుణించి వాళ్ళని క్షమించేశాడు. అద్భుతం కదా! యోనా పని సక్సెస్ అయింది. నగరం బతికిపోయింది. కథ ఇక్కడితో శుభం కార్డు పడాలి. కాని పడలేదు. ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ చివరి భాగం యోనా గురించి కాదు, నీనెవే గురించి కూడా కాదు. ఇది దేవుడి కరుణ గురించి, మన ఊహకు అందని ఆ కరుణ స్వభావం గురించి. ఇది కథలోనే అతి పెద్ద ట్విస్ట్. నమ్మశక్యంగా లేదు కదూ! తన శత్రువులైన నీనెవే ప్రజలు నాశనం కావాలని యోనా కోరుకున్నాడు. కాని దేవుడు వాళ్లని క్షమించాడు. తన దేవుడు ఇంత కరుణామయుడని బహుశా అతనికి ముందే తెలుసు. అందుకే అతను మొదట పారిపోయాడు. ఇప్పుడు తన ప్రవచనం నెరవేరలేదని, తన శత్రువులు బతికారని ఎంతలా కోపమొచ్చిందంటే బ్రతకడం కన్నా చావడమే మేలని అన్నాడు. కోపంతో రగిలిపోతున్న యోనాకు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు దేవుడు. ఒక చిన్న ఉదాహరణతో ఒక మొక్కను సృష్టించాడు. అది యోనాకు చక్కగా నీడనిచ్చింది. ఆ నీడకి యోనా భలే సంతోషపడ్డాడు. కాని మరుసటి రోజే దేవుడు ఒక పురుగును పంపి ఆ మొక్కను చంపేశాడు. ఎండదెబ్బకి, వేడిగాలికి యోనాకు విపరీతమైన కోపమొచ్చేసింది. అప్పుడు దేవుడు అడిగాడు, యోనా, ఈ మొక్కను నువ్వు నాటలేదు, పెంచలేదు. రాత్రికి రాత్రే పుట్టి రాత్రికి రాత్రే పోయింది. అలాంటి ఒక చిన్న మొక్క కోసం నువ్వు ఎంతగా బాధపడుతున్నావేంటి? ఆ తర్వాత దేవుడు అడిగిన ప్రశ్న అది యోనాని మాత్రమే కాదు, మనందర్నీ ఆలోచింపజేస్తుంది. నువ్వు కష్టపడని ఒక మొక్క కోసమే అంత జాలిపడినప్పుడు లక్షల మంది ప్రజలు, పశువులు ఉన్న ఈ గొప్ప నీనెవే నగరం మీద నాకు జాలి ఉండకూడదా? ఈ ప్రశ్నతోనే కథ ఆగిపోతుంది. మన ఇష్టాలు, మన ద్వేషాలు, వీటన్నింటికీ అతీతమైన దైవకరుణ ఎంత గొప్పదో చెబుతుంది. మరి మనము మనకు నచ్చని వాళ్ల పట్ల కూడా కరుణ చూపగలమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.